హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఇంటి లోపల ఇలా గోడలు చెమ్మొచ్చినా కానీ ఇలా సీలింగు స్లాబ్ లీక్ అవుతున్నా ఇది బాత్రూమ్లలో ప్రాబ్లం ఉంటుంది. అది ఎలా చేసుకోవాలని నేను ఈరోజు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. బాత్రూమ్లలో టైల్స్ వేస్తారు కదా, టైల్స్ ఇలా యాసిడ్తో కడిగినప్పుడు ఆ వైట్ సిమెంట్ మొత్తం వెళ్ళిపోయి జాయింట్లు బయటపడతాయి. ఇలా పెద్ద పెద్ద జాయింట్లు ఉన్నప్పుడు లోపలికి వాటర్ లోపలికి వెళ్ళిపోయి స్లాబులు చెమ్మొస్తుంటాయి. మనకి గోడలు కూడా తడొచ్చి కలర్ పెచ్చులుగా ఊడిపోతుంటుంది. ఈరోజు ఈ గ్యాప్స్ అని ఎలా చేయాలని నేను వేరే వీడియో ద్వారా చూపిస్తాను. ఇది టైల్ గ్రౌట్ అండి. టైల్స్లో మనం జాయింట్లు పెట్టే గ్రౌట్ వైట్ సిమెంట్. ఈ గ్రౌట్ ఎంఐకే లాటిక్ రేటింగ్ గ్రౌట్. దీంట్లో డాక్టర్ ఫిక్స్డ్ కెమికల్ ఉంటుంది 301. ఈ 301 కెమికల్ దాంట్లో కలిపి మిక్సింగ్ చేసి గ్యాప్లలో ఫిలప్ చేస్తాను. ఇలా మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. మొత్తం కెమికల్ సిమెంటు ఇలా మంచిగా మిక్సింగ్ చేసి జాయింట్లలో ఫిలప్ చేయాలి. ఈ ప్రాసెస్ ఓన్లీ టైల్స్ జాయింట్ లీక్ అయితేనే ఇలా చేయాలి. ఒకవేళ పైపులు అవి లీక్ అయితే, పైప్ జాయింట్ లీక్ అయితే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అవి మొత్తం పగలడాల్సి వస్తుంటుంది బాత్రూంలో. ఇలా జాయింట్లు మొత్తం కవర్ చేసుకుంటూ మొత్తం వైట్ సిమెంట్ పెట్టేసి రేక్ తోటి ఇలా సాఫ్ చేసుకోవాలి. మనం లిక్విడ్ కలిపాం కాబట్టి తొందరగా పెట్టేసుకోవాలి. లేకుంటే ఆ టైల్స్ మీద ఉన్నది పోదు, మళ్ళీ అట్లా గట్టిగా పట్టేస్తుంటుంది. పచ్చి మీద క్లీన్ చేసేయాలి. తొందరగా ఫాస్ట్ సెట్టింగ్ అయిపోద్ది. కెమికల్ కలిపాం కాబట్టి చాలా తొందరగా సెట్ అవుతుంది. ఒక్కోసారి 9 డ్రాపుల దగ్గర కూడా లీక్ అవుతుంటుంది. ఇండియన్ కుండీలు ఉంటాయి కదా, ఇండియన్ కుండీల కింద డ్రాప్ కూడా ఓవర్ఫ్లో అయినప్పుడు లీకేజ్ వస్తుంటుంది. అది ఆ జాయింట్ కాడ పైకి వచ్చి వాటర్ బయటకు వస్తుంటాయి. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఒకసారి మనం స్పాంజ్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి. గ్యాప్లే అన్నీ ఏం లేకుండా మొత్తం క్లియర్గా మొత్తం పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్పాంజ్ తీసుకొని స్పాంజ్తో సైడ్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. నాకు క్లీన్ చేయడం చాలా టైం పట్టింది, చాలా టైట్ అయిపోయింది, వెళ్తలేదు. తొందరగా సెట్టింగ్ అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోవద్దు. వేసినాక 5-10 నిమిషాల్లోనే ఆరిపోతుంటుంది. ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటే మళ్ళీ నీట్గా అయిపోతుంటుంది. జాయింట్లు మొత్తం కనబడవు, వాటర్ అనేది లోపల కూడా వెళ్ళిపోవు. మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.